ఆ రోజు స్టీల్ ప్లాంట్ని ఇందిరాగాంధీ గారు ప్రకటించిన తర్వాత, స్టీల్ ప్లాంట్ మొదలైన తర్వాత స్టీల్ ప్లాంట్కి సంబంధించి యొక్క ప్రభుత్వ పరంగా ఖర్చు 14,000 కోట్లు, దశల వారీగా అంచెలంచెలుగా అది దాదాపు ఒక 26,000 కోట్లు అంత ఖర్చు పెట్టడం జరిగింది ఆ రోజులో. ఆ రోజు 14,000 కోట్లతో వైజాగ్లో మొదలుపెట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ ప్రాంతానికి, ఆ వైజాగ్కి మహానగరంగా అది ఉపయోగపడ్డది. ఆ స్టీల్ ప్లాంట్ అనేక మంది ఉద్యోగాలు, అనేక మంది వేలు లక్షలలో కుటుంబాలు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవనం గడిపినటువంటి చరిత్ర. అసలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న దాని తర్వాత మధ్యలో అనేక ఉద్యమాలు జరిగిన, అనేక మంది రాజకీయ నాయకులు దాని మీద ఉద్యమాలు చేసి కొన్ని సంవత్సరాలు కాలక్రమంలో ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో ఆంధ్రప్రదేశ్కి అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది. ఇది ఒక చరిత్ర. స్టీల్ ప్లాంట్ అనేది ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్కి. ఆనాడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేదా ఈనాడు సపరేట్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అదొక చరిత్ర. ఆ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని ఆ ఉద్యమంలో అనేక మంది నాయకులు ఎదిగిన చరిత్ర. నేను ఒక సందర్భంలో వెంకయ్యనాయుడు గారు కూడా అనేక సందర్భంలో మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకు కోట్ చేస్తున్నా. వెంకయ్యనాయుడు గారు బీజేపీ నాయకులు, జాతీయ నాయకులు, సెంట్రల్ మినిస్టరు, వారు అనేక పదవులు చేసినటువంటి చరిత్ర వెంకయ్యనాయుడు గారిది. కొన్ని సందర్భాల్లో నేను సభలలో వెంకయ్యనాయుడు గారు కూడా మాట్లాడుతుంటే, మేము ఆ రోజున విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని పోరాటం చేసినటువంటి సందర్భాలు కూడా వెంకయ్యనాయుడు గారు, బీజేపీ నాయకులు, ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి వారు కూడా కోట్ చేసిన సందర్భాన్ని కూడా కోట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ మహానగరానికి ఈ యొక్క వైజాగ్ ప్లాంట్ మొన్నటి వరకు యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నంత కాలము వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ వచ్చిన చరిత్ర. కొంత నష్టాలున్నా కూడా యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వము ఆ నష్టాలను భర్తీ చేసుకుంటూ ఆ విశాఖ స్టీల్ని కాపాడి అక్కడ కార్మికులను, ఆ ప్రాపర్టీని, ఇది ప్రజల ప్రాపర్టీగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కాపాడుకుంటూ వచ్చింది. ఆనాడు 14,000 కోట్ల ఆస్తి విలువ ఈరోజు 2.5 లక్షల కోట్ల సంపద. ఈరోజు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి విశాఖ స్టీల్ ఆస్తి 14,000 కోట్లు అయితే, ఈరోజు ప్రజెంట్ దాని ఆ యొక్క విశాఖ స్టీల్ ప్రాపర్టీ, ప్రజల ఆస్తి, దాని యొక్క విలువ ఈరోజు 2.5 లక్షల కోట్ల ఆస్తి. ఈరోజు దాని మీద ప్రధానమంత్రి మోడీ గారి కన్ను పడ్డది. చాలా తెలివిగా బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత ఆ ఆస్తిని
ఎవరికో కట్టబెట్టాలని ఒక ప్రయత్నంలో భాగంగా ఒక దురుద్దేశంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర ప్రజల ఆస్తిని కొంత దాన్ని ఎవరికో కట్టబెట్టాలని ఒక ప్రయత్నము కుట్రలు మొదలైనవి. మొదలైన వెంటనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు మహా ఉద్యమంగా వాళ్ళు ఉద్యమాలు మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడే మస్తాను నేను కొంత నిన్న రాత్రి నుంచి దీని మీద బాగా అసలు ఏంది అని చరిత్ర మీద నేను మస్తాను మాట్లాడి ఒక ఈ చరిత్ర అంతా కొంత మనము తెలుసుకున్న తర్వాత ప్రజెంట్ అయితే మేము పేపర్లలో చూస్తూనే ఉన్నాం. వైజాగ్లో కార్మికులు దీక్షలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, వీధి పోరాటాలు చేస్తున్నారు, పార్లమెంటు దాకా పోయారు. ఇవన్నీ ఈ 11 సంవత్సరాల కాలంలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ గమనించాల్సిందంటే ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వము ఏర్పడ్డ టైంలో ఈ రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి. కాలక్రమంలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ప్రజలు ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోపంతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ప్రతినిధులు లేకుండా పోయారు. ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలే మిగిలిరు. మాకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మాకు ప్రజలు రాష్ట్రం ఇచ్చినందుకు కోపంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడము బంద్ చేసి ఇక్కడ మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన ఎవరున్నారా అంటే మొన్న ఒక టర్ము ఎవరు ఫస్ట్ టర్మ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సెకండ్ టైం మళ్ళీ వైఎస్ జగన్ గారు వచ్చారు. మళ్ళీ మూడోసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఆలోచన చేసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏంటంటే ఇచ్చిన కాంగ్రెస్గా స్టీల్ ప్లాంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రాజకీయపరమైన ప్రజాప్రతినిధులు లేరు. పార్లమెంట్లో కొట్టాడాలంటే మాకు నాయకులు లేరు. పోనీ రోడ్ల మీద ఎమ్మెల్యేలు మా రోడ్ల మీద కూర్చుందంటే మాకు ఎమ్మెల్యేలు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అంతా అటు చంద్రబాబు నాయుడు దగ్గర ఇక్కడ వైఎస్ఆర్ జగన్ దగ్గర ఉన్నది. పోలీసు వ్యవస్థ ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు చెప్పింది చేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సరే ఇప్పుడున్న మా పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారు కానివ్వండి, మా మస్తాన్ కానివ్వండి, మా నాయకులందరూ కూడా ఇక్కడ మా ఆఫీసు పేరుస్తున్నారు. ఒక సందర్భంలో మస్తాన్ అలీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారు కూడా ఒక కార్యక్రమం చేస్తే కూడా పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి. సరే కాంగ్రెస్ అవకాశం ఉన్నప్పుడు ఇచ్చింది, అవకాశం లేనప్పుడు పోరాటాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాలని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతున్నా. ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిందో ఈయన 2 రాష్ట్రాలు విడిపోయిందో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో నాయకులు ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల మేమేం చేయలేని పరిస్థితులలో మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎలాంటి కుట్ర మొదలుపెట్టిరంటే ఇప్పుడే మస్తాన్ అంటున్నాడు. కొంతమంది అంటే ఇప్పుడు అది ఏ రోజు రకంగా అక్కడున్న కార్మికులను తొలగించేసి విఆర్ఎస్ ఇచ్చి తొలగించి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని తొలగించేసి ఆ 2.5 లక్షల కోట్ల ఆస్తిని క్రమంలో ఒక ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థకు అందించాలనేది ఒక డిజైన్
ఇది ఒక డిజైన్, ఇది బీజేపీ ప్రభుత్వం అంది, ఇది ఒక డిజైన్, ఇదంతా అంచెలంచెలుగా. నేను ఒక ఆంధ్రప్రదేశ్ ఒక అధికార పార్టీ, ఒక ప్రతిపక్ష పార్టీకి నేను ఇక్కడ నుంచి